తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ అధికారుల్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఒక్కో శాఖపై రివ్యూ చేస్తూ కీ డెసిషన్స్ తో ముందుకు వెళ్తున్నారు. తన కాన్వాయ్ వెళ్తున్న సమయంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. పోలీస్ నియామక ప్రక్రియ వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తనదైన మార్కు చూపిస్తున్నారు. తొలి రోజు నుంచే కీలక నిర్ణయాలు తీసుకుంటూ పనుల వేగాన్ని పెంచారు. వరుసగా సమీక్షలు జరుపుతూ కీ డెసిషన్స్ తీసుకుంటున్నారు. సీఎం కాన్వాయ్ వెళుతున్న సమయంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తన కాన్వాయ్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసు ఉన్నతాధికారులకు సూచనలు చేశారు. తాను బయలుదేరడానికి చాలాసేపటి ముందు నుంచే ట్రాఫిక్ నిలిపేయొద్దన్నారు. కాన్వాయ్లోని 15 వాహనాలను 9 వాహనాలకు తగ్గించామని, తాను ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ జామ్లు, వాహనాలు నిలిపివేయకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి తాను విస్తృత స్థాయిలో పర్యటనలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. నా వల్ల ట్రాఫిక్ ఇబ్బంది జరగకూడదని. దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేశారు. అవి పరిశీలిస్తున్నాం. మోస్ట్ ప్రాబబ్లీ సిటిజన్స్కి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మనం సాధ్యమైనంతగా సులభ రీతిలో అట్ ద సేమ్ టైం ఏమైందంటే గౌరవ ముఖ్యమంత్రి గారి లేకపోతే గౌరవ మంత్రులు వాళ్ళ మూవ్మెంట్ కూడా ఇబ్బంది కలగకూడదు. ఆ రెండింటిని కోఆర్డినేట్ చేసుకుంటూ మేము చర్యలు తీసుకుంటాం. పోలీస్ నియామక ప్రక్రియ వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు, వైద్యారోగ్య శాఖలో నియామకాలపై సమీక్ష నిర్వహించారు. నియామకాలను పారదర్శకంగా, అవకతవకలు లేకుండా చేపట్టాలని సూచించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి జరిగిన ఉద్యోగ నియామకాలపై సీఎం రేవంత్ రెడ్డి నివేదిక కోరారు. నియామక ప్రక్రియలో లోటుపాట్లపై రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పోలీసులు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ ఉండాలని సీఎం అన్నారు. ఉత్తర దక్షిణ తెలంగాణలో స్కూల్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఐఏఎస్, ఐపీఎస్ బదిలీల్లోనూ రేవంత్ ముద్ర కనిపిస్తోంది. మరో 9 మంది ఐఏఎస్ అధికారుల్ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక హైదరాబాద్లో ధర్నా చౌక్ను కొనసాగించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఆదేశాలు అందడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ధర్నా చౌక్ను పరిశీలించారు.